ప్రేక్షకులకు కందుకూరు నియోజకవర్గం ప్రజలకు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు మీ పల్లవిలి అమర్నాథ్ రెడ్డి, భీమవరం, వైఎస్ఆర్సీపీ నాయకులు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు లెక్చర్గా వర్క్ చేస్తూ పంచాంగ శ్రవణాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని అవలోకగా సానుబట్టిన కాళిదాసు ప్రసాద్ శాస్త్రి గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఈ ఉగాది విశిష్టత గురించి, ఏ రాసుల వారికి ఎలా ఉంది, అసలు ఈ కొత్తది నామ సంవత్సరానికి ఏం నామం చేశారు, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ శాస్త్రి గారు, చెప్పండి సార్. మీరు ఇక్కడైనా ప్రాపర్? లోకల్ కందుకూరు. నేను కందుకూరు వాసిని. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కందుకూరు. కాళిదాస్ ప్రసాద్ అంటారు నా పేరు. నేను ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ తెలుగు చెప్తున్నాను, డిగ్రీ వాళ్ళకి. మళ్ళీ పౌరోహితంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాను కార్యక్రమాన్ని. యుగాది అనేది ఉగాది కాదు, మామూలుగా అందరూ ఉగాది అయిపోయింది ప్రచారంలో. దాని పేరు అసలు యుగాది. యుగానికి ముందు కాలం, మొట్టమొదటి నుంచి ప్రతి సంవత్సరం మనకి ఈ సృష్టి ఏర్పడినప్పటి నుంచి జరుగుతూ వస్తున్నటువంటి కార్యక్రమం. అయితే నిజం చెప్పాలంటే భవిష్యత్తు అనేది ఎవరు తెలుసుకోలేరు. 100% భవిష్యత్తు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఆ సరస్వతి కటాక్షం, సరస్వతీదేవి శాపమే ఉంది దానికి. అందువలన ఒక 50% మాత్రం చెప్పగలుగుతాం. ఆ 50లో కూడా 40% మళ్ళీ జరిగిపోయినవి చెప్పచ్చు, రాబోయేవి చెప్పలేరు ఎవరు. అది కొంచెం భవిష్యత్ కాలం నుంచి ఊహించుకోవచ్చు, శుభం జరగాలని కోరుకోవచ్చు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం వలన, కాల వివక్షణ వలన మన అదృష్టం బాగుండి అన్ని రకాలైనటువంటి ఈ భారతదేశంలో అన్ని పుణ్యతీర్థాలకు నిలైనటువంటి, అన్ని శాస్త్రాలకు నిలయమైనటువంటి, అన్ని వేదాంత పురాణాలన్నిటికీ నిలయమైనటువంటి ఈ భారతదేశ శాస్త్రంలో, భారతదేశంలో అన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉంటున్నాయి. కాబట్టి ఇంతవరకు మనం నెట్టుకొని రాగలిగాము, చక్కగా చెప్పగలుగుతూ ఉన్నాం. ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి భారతదేశంలో మహర్షులు, మహాత్ములు, శాస్త్రజ్ఞులు, పండితులు నివసిస్తున్న భారతదేశంలో ఈ ఉగాది పండుగను గురించి ప్రత్యేకత, ప్రాశస్తత ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము అంటారు. క్రోధి అనగానే అదేదో పెద్ద కోపంగా ఉంటుంది, ఓయమ్మో ఇంకేముంది వినాశనం ఏర్పడింది, చాలామంది భయపెడుతూ భ్రమలు కలిగిస్తూ ఉంటారు. ఆటోమేటిక్ గా ఇప్పుడు అదే అంటున్నారు, ఇయర్ క్రోధనామ సంవత్సరం, అందరికి బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అని, ఏదో పరిహారాలు చేయండి అది ఇది అని చెప్తూ ఉన్నారు కదా, అదంతా నిజమేనా? అదే చెప్తున్నాను. ఆనందనామ సంవత్సరం అని ఇంతకుముందు ఒకటి ఉండేది, అంటే ఇప్పుడు కూడా ఉంది. 60 సంవత్సరాలలో ఆనందనామ సంవత్సరం ఒకటి వస్తుంది. ఆనందమంతా విషాదమే. ఆ సంవత్సరంలో ప్రముఖులు చనిపోవడం, తర్వాత కొంచెం ఆప్తుల్ని, బంధువుల్ని కోల్పోవడం, ఇలాంటివి. అట్లాగా క్రోధి అనగానే ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. కాకపోతే క్రోధి అనేది కోపంగా సంబంధించింది. కోపంలో చేసే పనులకి, ఎక్కువగా కోపతాపాలకి అవకాశం ఉంటుంది, తగాదాలకు అవకాశం ఉంటుంది. కోపం వచ్చిన మనం ఏం చేస్తాము, అలాంటి పని సందర్భాలు ఉంటాయి. తగాదాలు, కొట్లాట్లు, కోపము వలన కొంత స్మృతి విభ్రమం, జ్ఞానాన్ని పోగొట్టుకోగలగటము, తర్వాత అజ్ఞానంలో పట్టము, అందరితో తగాదాలు, గొడవలు పట్టము చూస్తున్నాంగా. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. భగవంతుడి దయ వల్ల భారతదేశానికి మటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా చెప్పగలం. మన దేశానికి మటుకు ఎలాంటి యుద్ధ వాతావరణ బీభత్సాలేమి ఉండవు. ఊరికే పురిగొలుపుతూ ఉంటాడు, ఏముండదు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో మన అదృష్టం బాగుంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన, అది కూడా ఒక విశేషం ఏంటంటే, ఇక్కడ మామూలుగా అన్ని గ్రహాలు ఒకవైపున ఉండి గురుడు ఒక్కడే ఒకవైపున ఉంటే, ఆ గురుగ్రహం, బృహస్పతి గ్రహం, దాని వీక్షణతోటి చాలా వరకు ఇబ్బంది లేకుండా పోతుంది. మన అదృష్టం బాగుండి గురుగ్రహము మనకు అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం 7 గ్రహాలు మనల్ని పరిపాలిస్తూ ఉంటే, 7 గ్రహాల్లో కూడా 2 గ్రహాలు మాత్రమే పుణ్యమైనవి, మిగతా 7 గ్రహాలు పాపులు. ఈ 5 గ్రహాలు, మిగతా 5 గ్రహాలు పాపులు. ఈ 2 గ్రహాలు గురువు, బుద్ధుడు, ఈ 2 మనకు అవసరమైనవి. బుద్ధి విశేషత, గురు జ్ఞానము చాలా అవసరం. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకవైపున ఉండబట్టి అవతల ఎంతమంది దుర్మార్గులు ఉన్నా, ఏం చేసినా మిశ్రమంగా సాగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ గ్రహాలు అంటే ముఖ్యంగా పనిచేసే గ్రహాలు, మామూలుగా 9 గ్రహాలు కాకుండా ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి గ్రహాలు. కాబట్టి ఇవి 5 మాత్రమే పాపులు, 2 శుభమై ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కలియుగం ఆరంభమయ్యి
5125 సంవత్సరాలు పూర్తయినాయి ఇవాటితోటి. 5125 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంకా చాలా ఉంది కలియుగం. కాబట్టి ఇదేదో కలియుగం అంతము ఆరంభము ఇలాంటివన్నీ మనం ఆ ప్రశ్నించే అవసరమే లేదు. ఎన్ని సంవత్సరాలు కలియుగం? చాలా కాలం 32,000 సంవత్సరాలు, 32,000 సంవత్సరాలు ఇప్పుడు 5,000 అయిపోయాయి అంతే. కాబట్టి ఇబ్బందే లేదు. కాబట్టి ఇక్కడ అది కూడా చాలా టైం పడుతుంది. ఇక్కడ పుణ్యము పాపము ఇలాంటి విచక్షణ జ్ఞానము, భగవంతుడు దైవము, భగవంతుడిని ఆరాధించినట్టయితే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ గురుగ్రహం ఫలితం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది. సరే, ఇకపోతే పంచాంగ ఫలితాలకు వస్తే ఈ సంవత్సరం ప్రభువు రాజు ఈ క్రోధినామ సంవత్సరానికి మంగళవారం నాడు మొదలైంది. అందుకని కుజుడు అవుతాడు. కుజుడు అంటే విఘ్నకారకుడు, ప్రతిదానికి కత్తెరేస్తుంటాడు. అలాంటి వాడు కుజుడు. వివాహాలు కానీ ఏవైనా కానీ కుజ దోషం అంటారు మన వాళ్ళు, కుజగ్రహం. అలాగే ఈ కుజుడు రాజు, ప్రతిదాన్ని ముడిపడనీడు. ఆదిలోనే మొదట్లోనే ఆరంభ స్వరత్వం ఏర్పడుతుంది. బ్రహ్మాండంగా చేస్తారు, మొదలు పెడతారు, ఫంక్షన్ అంటారు. తర్వాత 2వ రోజు ఏముండదు, ఎవరు కూర్చో వాళ్ళు తీసుకెళ్ళి. ఆల్రెడీ ఈ సంవత్సరంలో 6 నెలలు పెళ్లి ముహూర్తాలు లేవు, అది ఇదని అంటారు. కొంతమంది 3 నెలలే లేవు అని అంటున్నారు. 3 నెలలు లేవా, 6 నెలలు లేవా? అసలు ఈసారి ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? అది మూఢములు వస్తుంటాయి మధ్య మధ్యలో మనకి. అందువల్ల కట్టెలు అంటే అది గృహప్రవేశానికి సంబంధించింది. ఇలాంటి వస్తువు ఉన్నందువల్ల కొంతవరకు ముహూర్తం తక్కువే, కానీ ఊరుకోరు. అలాగని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఊరుకోరు. చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళ దారి వాళ్ళే. రిజిస్టర్ మ్యారేజీలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం దేవాలయాల్లో గురువుల గురించి ఎవరు పట్టించుకొని చేసుకుంటున్నారు తక్కువ అనమాట. అది పైగా ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు ఎక్కువ. సంవత్సరంలో మన్మధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు పక్కన ఉన్నాడు, అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇకపోతే మంత్రి శని అయినాడు. ఇక మనం చెప్పాల్సిన పని. అయితే ఇక్కడ ఒక చిన్న సంతోషం కూడా ఉంది. శని ఆయుష్ కారకుడు, చావనీయుడు. ఎందుకని? మనం బాగా అనుభవించాలి కదా, అనుభవించాలంటే బతుకుండాలి. అందుకని చావనీయుడు, అలాగని సుఖంగా ఉండనీయుడు. కానీ కొంతవరకు ఆయుష్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అందువల్ల శని ఫలితం, శని అంశలో జరుగుతున్నటువంటి వాళ్ళు కొంతమంది జాతకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి శని ప్రభావం బాగుంటుంది. ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత ఇకపోతే చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపిస్తుంటాడు. చంద్రుడికి తక్కువ ప్రభావం ఈ సంవత్సరంలో. కాబట్టి సూర్యుడు ఉన్నాడు కానీ ఆయన రసాధిపతిగా ఉంటున్నాడు. ఇక్కడ కొంచెం నీరసాధిపతి, ఆయన కొంచెము జరిగే వాటిని జరగనీయకుండా చేస్తున్నాడు. మేఘాధిపతి ఆధిపత్యం ఆయనకి ఇచ్చాడు. మేఘాధిపత్యం అంటే వర్షం కురవడం. సూర్యుడు నీళ్లు తీసుకుంటాడు కానీ ఇవ్వడు. అందువలన ఇక్కడ వర్షాలు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ. అట్లాగని చెప్పి పంటలు బాగానే పండుతాయి, సస్యశ్యామలంగానే ఉంటుంది. తర్వాత తెల్లటి వస్తువులు, వెండి, ముత్యాలు ఇలాంటివి కొంచెం ధర తగ్గుతాయి. గుడ్డలు, వస్త్రాలు కూడా, పత్తి వస్త్రాలు కూడా తగ్గుతాయి. కాకపోతే మనం ఊహించినంత మేర 1,000 లక్షలు తగ్గకపోవచ్చు. బంగారం ధర తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఒక స్థాయిలో ఉండదు, మామూలుగా ఊహించని స్థాయిలో ఉంటుంది బంగారం. ఇలాగా సాగుతూ ఉంటుంది సంవత్సరం. ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మళ్ళీ కరోనా లాంటి వేరియంట్ ఏదో ఒకటి ఏర్పడి దానివల్ల ఏదన్నా విపత్తు కలగవచ్చు అని కొంతమంది పంచాంగవేత్తలు భావిస్తూ ఉన్నారు. కానీ మనకి అలాంటి బాధే లేదు, ఇబ్బంది లేదు. చాలా మన దేశాధిపతులు కానీ సైంటిస్టులు కానీ మన దేశంలో ఉన్న వనరులు ఎక్కడా లేవు, ఇబ్బంది లేదు. మనకి మటుకు ప్రాణాపాయాలు ఏమి ఉండవు. అలాగే యుద్ధ భయం లేదు. యుద్ధాలు వస్తాయేమో, ఏమైనా ప్రమాదం ఏమో అంత దూరం తీసుకెళ్తారు, భయపెడతారు. కానీ యుద్ధాలు లేవు, భయపడాల్సిన పని లేదు. తర్వాత ఈ సంవత్సరం రాసులు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కర్కాటక రాశి, కుంభరాశి, ఈ 2 రాసుల వాళ్ళకి మటుకు అతి దివ్యంగా ఉంటుంది యోగం. మిగతా వాళ్ళు కూడా బాగానే ఉంటుంది, కాలం లేదు. కాకపోతే వాళ్ళకి 50-50 ఉంటే వీళ్ళకి 60-40 లేకపోతే 70-30 ఆ ప్రాంతంలో ఉంటుంది, బాగుంటుంది వాళ్ళ జాతకాలు. ఇబ్బందే లేదు. ఏ ప్రభుత్వం వస్తుంది? అదే స్థిరమైన ప్రభుత్వాలు, 4 కాలాల పాటు ఉండే ప్రభుత్వాలు వస్తాయి. స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి. బాగానే పరిపాలన బాగానే ఉంటుంది. కాకపోతే మధ్య మధ్యలో కొంచెం మార్పులు చేర్పులు ఎక్కువగా ఉంటాయి, సంస్కరణలు ఎక్కువగా ఉంటాయి. రాజ్యాంగ సవరణలకు కూడా అవకాశం ఉంది.
అయితే దీంట్లో ఇంకొక చిన్న ఇబ్బంది, చిన్న మంచి సదుపాయం ఏంటంటే న్యాయస్థానం బాగుంటుంది. ఈసారి న్యాయ ప్రభావం బాగుంటుంది. ఎక్కడికక్కడనే క్రమమైన శిక్షలు పడేయటము, తర్వాత ద్రోహులు దొంగలకి సరైనటువంటి వాళ్ళకి చేయాల్సినటువంటి నిర్ణయాలు చేయటము, మంచి వాళ్ళకి న్యాయం జరగటము ఖచ్చితంగా 75% జరుగుతుంది.